వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణుదేశాయ్, యాంకర్ రష్మి గౌతమ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సమావేశంలో రష్మి అత్యంత భావోద్వేగంతో మాట్లాడుతూ కేవలం మనకు ఇబ్బందిగా ఉన్నాయని, మూగ జీవాలను విషమిచ్చి చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున వృద్ధాప్యంలో మనకు భారంగా మారిన తల్లిదండ్రులు మనల్ని సరిగ్గా చూసుకోలేకపోతే వాళ్ళు కూడా మనకు అనవసరమని, వారిని కూడా ఇలాగే చంపేస్తారని ప్రశ్నించింది. ఒకప్పుడు సమాచార వ్యవస్థ కోసం పావురాలను, ఎలుకల నివారణ కోసం కుక్కలను వాడుకున్న మనిషి ఇప్పుడు సాంకేతికత పెరిగి అవి అనవసరమని అనిపించగానే చంపేయడం క్రూరత్వమని రష్మి మండిపడ్డారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున వృద్ధాప్యంలో మనకు భారంగా మారిన తల్లిదండ్రులు మనల్ని సరిగ్గా చూసుకోలేకపోతే వాళ్ళు కూడా మనకు అనవసరమని, వారిని కూడా ఇలాగే చంపేస్తారా అని ప్రశ్నించింది. ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ అధికారులు మరియు చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప సామూహికంగా కుక్కలను చంపడం నేరమని రష్మి గుర్తు చేశారు. మూగజీవాల పట్ల కనీసం మానవత్వం ప్రదర్శించాలని, వాటి సంతతిని నియంత్రించే శాస్త్రీయ పద్ధతులు పాటించాలే తప్ప ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు. పూర్వం మన సంస్కృతిలో మొదటి రొట్టెను ఆవుకు, చివరి రొట్టెను కుక్కకు పెట్టే సంప్రదాయం ఉండేదని, ఆ మానవత్వాన్ని మర్చిపోయి ఇప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సో మనకి ఏదైనా జీవి కానీ జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు, కుక్కల గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి. మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్కి బానిసలా తయారయ్యాము. 30 years or 40 years బ్యాక్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ ని అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి తల్లతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు. సో దేర్ ఆర్ సో మెనీ సోషల్ కండిషనింగ్ అండి. ఈ రోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ 300-500 కుక్కల్ని లీథల్ ఇంజెక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత సాడ్, తలదించుకునే విషయం అండి.